అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరూ కూడా చల్లగా ఉండాలని అమ్మవారి దగ్గరైతే ఈసారి వచ్చినానండి. ఫలక్నమ్మ కాళీమాత టెంపుల్కి వచ్చేసినాం. చూడండి రెడీగా ఉన్నాము దర్శనానికి. చూడండి ఎంతమంది లైనో. ఇదిగోండి ఈసారి అయితే కొత్తగా పెట్టిరండి. ఈ గ్రేడ్లు లాగా అంటే అవతల యువతలకి అవతలకి దుంకకుండా అన్నమాట. ఇంకా అన్ని తప్పించుకొని మళ్ళీ తట్టుకొని అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినండి. చాలా బాగా దర్శనమైంది. చూడండి అయినా కానీ ఎంతమంది చిన్న ప్లేస్ ఎంతమంది ఎక్కువ మంది ఉంటారు. గిజగిజా ఉంటారు మంది. అయినా కానీ అండి అమ్మవారికి గుళ్ళు అడుగు పెట్టగానే ఒకలాంటి మంచి ఫీలింగ్ ఉంటుందండి. ఎంత కామ్ అయిపోతుంది మన మైండ్ అయితే, మన మనసు కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో. నేనైతే అనుభవంతో చెప్తున్నా అండి. చాలా బాగా అనిపిస్తుందండి. ఎంత మంచిగా అనిపించిందో ఇది మా బుజ్జి చెప్పినందుకు నాకు తెలుసు. చూడండి చెట్టు కింద దర్శనం అమ్మవారు. చెట్టు కింద ఎంత హాయిగా అనిపిస్తుందో. అగోని అక్కడ కింద కూర్చుంటా ఎంతసేపు అయినా కూర్చోబుద్ది అవుతుంది. ఇంకా అట్లా చూస్తూ వచ్చేసాము. వచ్చాక ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది మాకు. తీసుకొని తిన్నామన్నమాట. ఎంత బాగుంది తెలుసా అండి. కలిపి నోట్లు పెడితే అమృతంలా ఉంది. పప్పు కూర చారు వేసిరు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఇవి తినేసి మా పిల్లలకు ఇంటికి ఒక లడ్డు అలాంటివి ప్రసాద్ తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.